ఓకే. వెల్కమ్ బ్యాక్ మాస్టర్స్. మనం ఆలోచనలు ఆరోగ్యం చదువుతున్నాం కదా. 21st చాప్టర్ అండి, 102 పీడిఎఫ్ పేజ్. ఈ సృష్టంతా ఉన్నట్టే కనిపించే ఒక మాయ. ఇంతేనా అండి? సైజు కొంచెం ఏమైనా పెంచగలుగుతారా? ఓకే అండి, థ్యాంక్ యూ. మనస్సు ఒక గ్రామ్ఫోన్ రికార్డ్ లాంటిది. పాతకాలపు గ్రామ్ఫోన్ పై ఎన్నో గ్రామాఫోన్స్ ఫోన్ పై ఎల్ఫీ ఎల్ఫీ రికార్డ్ ప్లేట్ ఉంచి ముళ్ళు దానిపై ఉంచి ఆన్ చేస్తే పాట అయిపోయేంత వరకు ధ్వని తరంగాలను అనుసరించి అది తిరుగుతూనే ఉంటుంది. అలాగే మనసులో ఆలోచనలు పాతవి కొత్తవి ఇలా తిరుగుతూనే ఉంటాయి. మన ప్రవర్తన కూడా గ్రామ్ఫోన్ రికార్డులోని పిన్నులాగే అలా తిరుగుతూ ఉంటుంది. ఇవన్నీ మన అవిద్య వలన, అహం వలన చేస్తూ ఉంటాము. ఒక అలవాటుగా టీవీని పెట్టుకొని అందులో చూపించే కల్పితమైన విషయాలను చూస్తూ సమయం వృధా చేసుకోవాలా, లేక ఇతర విషయాల వైపు మళ్లించాలా అని మనమే నిర్ణయించుకోవాలి. మనసుని మంచి వైపుకి నడిపించాలి. అండి, ఇతను గ్రామ్ ఫోన్ తో తీసుకొని చెప్తున్నారు. పాతకాలంలో మనకు ఒక పాట ప్లే అవ్వాలి, తిరుగుతూ అదే రావాలి అని అంటే ఒక డిస్క్ లాగా ఉంటది. ఆ డిస్క్ పెట్టి ఒక పుల్ల తిరుగుతూ ఉంటది అనమాట పైన వేస్తే. అట్లానే ఉంటది. మనం పాతకాలం లాగా ఆలోచిస్తూ ఉంటే దాంతో కంపేర్ చేసి చెప్తున్నారు. మన ఆలోచనలు కూడా అట్లనే ముళ్ళు లాంటిది తిరుగుతూనే ఉంటది ఎప్పుడు. మనం టీవీ చూస్తూ వెయిట్ చేయాలా, లేకపోతే ఇలాంటి మన స్పిరిచువాలిటీ, లేకపోతే సజ్జన సాంగిత్యం, ఇలా ఆరోగ్యం గురించి ఇలా మంచి వైపు మనం చూస్తూ ఉండాలా, లేకపోతే సమయం వేస్ట్ చేసి టీవీ ఇతర విషయాలు లేదా ఎవరన్నా మాట్లాడుతుంటే వాళ్ళతో మాట్లాడటం, ఫోన్లు ఇలా అనవసరమైన దాంతో ఉండాలా, టైంని ఎట్లా వృధా చేసుకోవాలా ఏంటి అని చెప్పి టైంని ఎట్లా వినియోగించుకోవాలి, మనం నిర్ణయించుకోవాలి అని చెప్పి కూడా చెప్తున్నారు. చెడు వైపు గాని, అలాంటి ఆలోచనల వైపు గాని మనసుని అటు పంపించకుండా ఉంటే బావుంటది. మీరే డిసైడ్ అవ్వండి అని ఆథర్ చెప్తున్నాడనమాట. బాహ్యంగా మనవి అనుకున్నవన్నీ బాంధవ్యాలు, ఆస్తులు, డబ్బు వగైరాలు మనవి కావనే భావన తెచ్చుకోవాలి. అన్నిటితో అంటిపెట్టుకునే అటాచ్మెంట్ స్వభావాన్ని విడనాడాలి. అన్నిటితో విడవడి ఉండడం అనేది మనసుకి సంబంధించిన విషయమే కానీ శారీరకం కాదు. ప్రేమ, కరుణ, సాత్విక గుణాలతో పరమాత్మగా మారాలి. ప్రతి విషయంలోనూ సాక్షిభావనతో ఉంటేనే చిత్తవృత్తులు ఆపగలుగుతాము. హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. హృదయంలోకి దేవుణ్ణి ఆహ్వానించాలి. ఇదేం చెప్తున్నారంటే, మనం ఈ చుట్టాలు, రిలేషన్‌షిప్స్, డబ్బులు, ప్రాపర్టీ, ఆస్తులు ఇలాంటి ఇంక ఏదైనా సరే అండి. ఇయన్నీ మనకి శాశ్వతం కాదు. మనకు అన్నిటికన్నా సాటిస్‌మెంట్ ఏం చేయాలి ఇయన్నీ అంటిపెట్టుకొని ఉండకూడదు. అదే భావనలో మనం రేపు పుట్టేటప్పుడు ఏం తీసుకొని రాము, రేపు బాడీ వెకేట్ చేసేటప్పుడు కూడా ఏం తీసుకొనెళ్ళం. ఇయన్నీ కాదు మనకు కావాల్సింది. వాటి మీద ఆశ, భ్రమ ఒకటి కోరికలు ఇలాంటివి ఏం పెట్టుకోవద్దు. మీరు ఉన్న ఆత్మతో ఐక్యమవ్వండి. అప్పుడు మీరు అందరితో ప్రేమ, కరుణ, సాత్విక గుణాలు ఇలాంటి మంచి మంచి గుణాలు, కొంచెం కొంచెం ఆహారం, శాకాహారం ఆహారం, ఆరోగ్యం ఇలాంటియన్నీ చూస్తూ ఉంటే పరమాత్మతో ఈజీగా మీరు ఐక్యమవుతారు, కలిసిపోతారు. మీరు ఏ విషయాల్ని ఏది చేస్తున్నా గానీ ఆయన కొరకే చేస్తా అనే భావనతో కలుపుకొని చేస్తూ ఉంటే మీ ఉదయం కూడా చాలా పవిత్రంగా చాలా బావుంటది. అప్పుడు దేవుడు ఈజీగా మీ ఉదయంలోనే ఉండిపోతారు అని చెప్పేసి చెప్తున్నాడు. నేను నేను ఐడియాలతోనే ఐడియాలతోనే ప్రపంచము నడపబడుతుంది. ఏ ఆలోచనలు చేస్తామో అవే ప్రపంచవ్యాప్తంగా ఆచరణలోకి వస్తాయి. ఆలోచనలకు చాలా ప్రభావం ఉంది. వాటిలో చాలా బలం ఉంది. అవి పనిని చేయగలవు, చికిత్స చేయగలవు,
తప్పుడు ఆలోచనల వలన అనర్థాలు కూడా జరుగుతాయి. ఉదాహరణకు, భూమట్టంలో వేసి ఉన్న బల్లపైన నడవమంటే నడవగలుగుతాం. కానీ ఆ బల్లను ఒక 30 అడుగుల ఎత్తున వేసి నడవమంటే పడిపోతామేమో అనే భయము మనలో ఆవహించి అలా చేయడానికి వెనకాడుతాము. సంకల్ప బలము అంత గొప్పదన్నమాట. ఒక రకంగా జీవిత గమనానికి సంకల్పము ఉండడం కూడా చాలా మంచిది. సంకల్పము చెడువైపు మొగ్గితే జీవనయానము పతనము దిశగా సాగుతుంది. మనం ఏది ఊహించుకుంటే అదే జరిగే అవకాశం ఉంది. మనకి అనుకునే అంటారు కదండి, పొద్దున్న నిద్రలేవగానే ఏ ఆలోచనలు వస్తుందో అది ఆలోచనలు బట్టి ఆ రోజంతా ఉంటది అని అంటాము. అందుకనే పొద్దున్న లేవగానే మంచిగా ఆలోచిస్తూ ఉంటే ఆ ప్రభావం అదంతా ఆ రోజు మీద అంతా చూపిస్తది అని అంటున్నారు. మనం చేసే ఆలోచనలు కూడా చాలా ఆ ఇంపార్టెంట్ అని కూడా చెప్తున్నారనమాట. ఏది చేస్తామో అదే మనం ఆ రోజంతా ఆచరణలో పెడుతూ ఉంటాం అన్నమాట. ఈ ప్రభావం అనేది ఆలోచనకు మనం మంచి ఆలోచనలు చేస్తే మంచి ఆ రోజంతా జరుగుతది. అదే చెడు ఆలోచనల వైపు మనసు అటువైపు వెళ్ళి మనం చేసామనుకోండి, ఆ రోజు అట్లానే ఉంటది. ఆ పనులు కూడా ఏమైనా చేయాలన్నా కానీ మనం ఒక సంకల్పం పెట్టుకోవాలనమాట. ఇవాళ ఇది చేసుకోవాలి. ఈ పనులు నేను పూర్తి చేసుకోవాలని పొద్దున్నే లేవగానే అనుకున్నామనుకోండి, దాని ప్రకారం మనం వెళ్ళిపోతాం అనమాట. దాని గురించి ఆలోచించకుండా అట్లా ఎళ్ళిపోతాం. అదే గనక సంకల్పం ఒక్కోసారి చెడు వైపు కూడా తీసుకెళ్తది. అది జాగ్రత్తగా ఎళ్ళనీయకుండా పగ్గమేసి మనం పట్టుకొని చెడు వైపు వెళ్తున్నామా ఏంటి అని తెలుసుకొని ఎళ్తుంటే, చెడు మార్గం వైపు వెళ్తుంటే మనం పట్టుకొని మంచి మార్గాన ఎళ్ళాలి. అది మనం ఆలోచించే ఆలోచనలు పట్టి కూడా ఉంటది. ఒక సంకల్ప బలం కూడా మనం మంచిగా ఆలోచించామనుకోండి, అనుకుంటూ ఉంటాం. ఇవాళ ఇది చెయ్యాలి మంచి కార్యంలో సజ్జన సాంగత్యం, లేదంటే బుక్ రీడింగ్, లేదంటే ఇద్దరు ముగ్గురికి ధ్యానం చెప్పాలని, లేదంటే ఎవరన్నా కొత్తగా వస్తుంటే వాళ్ళ అనుభవాలు ఇట్లా వాళ్ళకి చెప్పటము, కొత్తగా రావడానికి ప్రయత్నించడం, ఇలాంటి మంచి పనులన్నీ చెయ్యాలని అనుకోని ఒక సంకల్పం పెట్టుకొని మనం చేశామనుకోండి, మంచి వైపు మన గమ్యం కూడా మంచిగా ఉంటది అని అంటున్నాడు. అదే మనం చెడుగా అలా ఎళ్తున్నా గాని పగ్గం పట్టుకొని లాగి మంచి దాన్ని చూసుకోవాలి, దారి చూసుకోవాలి. అందుకని మనకంత శక్తి ఇచ్చాడనమాట భగవంతుడు. అన్ని జీవులతో పోలిస్తే మానవుడికి గ్రహించే శక్తి ఇచ్చాడు కాబట్టి అప్పుడే ఆయన అంత తుట్టి ఉండారు. ఇన్ని జీవకోటి సృష్టిలను సృష్టించినా కానీ ఆయన అంత సంతోషపడలేదన్నమాట. ఎందుకంటే అవేమి గ్రహించట్లేదు. ఎందుకంటే దేవుడున్నాడు. దేవుడు ఒక శిల్పం లాంటోడు. ఈ అవతారం ఇలాంటి ఊహించుకునే శక్తి మనకుంది కాబట్టి అందుకని మనల్ని పుట్టించి మనల్ని ఒక క్రియేట్‌గా చేసి ఇది చేస్తున్నారనమాట. అందుకని మనం ఏది ఊహించుకొని, మనం ఏది అనుకుంటే అది మీకు ఆ శక్తి కూడా ఉంది. మీరు చేయగలరు. మంచి పనులనుకుంటే మంచి పనులే చేస్తారు. చెడు వైపు అది మీకు ఇది మంచా, చెడు అని తెలియకపోయినా చెడు వైపు వెళ్తున్నామని మనం ఈ స్పిరిచువాలిటీలో వచ్చినా మనం తెలుసుకొనైనా సరే వెళ్ళకుండా మంచి మార్గాన్ని వైపు వెళ్ళాలి అని చెప్తున్నారు. మాస్టర్స్ ఇంకెవరన్నా షేర్ చేసుకుంటారా? ఇంకేమన్నా ఇక్కడ? ఉదాహరణకి, మనకు కోపం వచ్చినప్పుడు ప్రాణమయ కోశం, మనోమయ కోశంలకు సంబంధించిన మన యాస్ట్రల్ బాడీ, మెంటల్ బాడీలో కొంత చెడు జరుగుతుంది. మన యాస్ట్రల్ బాడీని ప్రతికూలమైన విషయాలతో ఎప్పుడూ నింపకూడదు. ఇంద్రియాలకు కళ్ళు, ముక్కు, నాలుక, చర్మము, చెవులను చెడు వైపుకి వెళ్లకుండా అడ్డగిస్తూ వాటిని ఎల్లప్పుడూ మన కట్టుబాటులో ఉంచుకోవాలి. ఇంద్రియాలను అడ్డుకోకుండా, కట్టుబాటు చెయ్యకుండా వాటి మానాన వాటిని వదిలేస్తే దుష్ట చేష్టలు పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ వరకు. ఎగ్జాంపుల్ చెప్తున్నాడండి. ఏమంటున్నాడంటే మనకి కోపం వచ్చినప్పుడు మన లోపలున్న ఇన్నర్ బాడీస్ ప్రాణమయ కోశాలు, మనోమయ కోశాలు కూడా ఈ యాస్ట్రల్ బాడీస్‌లో ఉంటాయి కదా! 7 బాడీస్ అంటారు కదా! దాంట్లో కూడా మనకి కొంచెం చెడు జరుగుతూ ఉంటది. లోపలంతా కొంచెం ఇదిగా అవుతది. అందుకని ఈ యాస్ట్రల్ బాడీని మనం అనుకూలంగా మనకి మంచిగా మార్చుకొని మంచి ఆలోచనలతో మంచిగా నింపుకోవాలనమాట.
అప్పుడు ఈ ఇంద్రియాలు కళ్ళు చూసే చేసే పని, వినేది, లేపోతే నాలుక, చర్మం ఇలాంటి ఏ స్పర్శ అయినా సరే చెడు వైపు వెళ్తుంటే వాటిని అదుపులో పెట్టుకొని మాటైనా, వినటమైనా, ఏమన్నా ముడికిమని టక్‌మని అనకుండా ఆలోచించి మాట్లాడటము, ఎవరైనా చెప్పినా అది చెప్పారు కదా! అది మన మంచి కొరకే అని మనం మార్చుకోవాలన్నా మార్చుకోవటం. ఇలాంటియన్నీ మనం మార్చుకుంటే మనం ఎప్పుడూ ఒక అందుబాటులో మంచి మార్గం వైపే వెళ్తూ ఉంటామని కూడా చెప్తున్నారనమాట. ఇంద్రియాలను వశంలో ఉంచుకోవడం అంటే మనస్సుని వశంలో ఉంచుకోవడమే. కాబట్టి మనము మనసుని మనసనే పొలంలో ఉద్భవించే కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు పెరికేస్తూ ఉండాలి. కలుపు మొక్కలను పెరికేసే విధానాలు ధ్యానము, పూజ, సత్సంగ్ ఏదైనా సరే దేనివల్ల మంచి జరుగుతుందో ఆ మార్గాన్ని అనుసరించాలి. ఒక నెగెటివ్ ఆలోచనను తుంచివేయడానికి ఒక సానుకూలమైన ఆలోచన దిశగా ప్రయత్నం కొనసాగించాలి. ఉదాహరణకు ఆలోచనలతో ఇక్కడి వరకు మొత్తం చదవనండి. చదవండి అవకరవేగా. ఉదాహరణకు ఆలోచనలతో మనసు అలసి ఉన్నప్పుడు ప్రశాంతమైన ఆలోచనను తెచ్చుకోవాలి. ఎవరి పట్లనైనా విముఖత ఉన్నప్పుడు ప్రేమ భావన తెచ్చుకోవాలి. దీనివల్ల నీలో ఎన్నో మార్పులు వస్తాయి. మనస్సు పైన భావావేశాల పైన ఆధిపత్యాన్ని తెచ్చుకోవాలి. మనసెప్పుడు మనతో ఆటలాడుకుంటుంది కాబట్టి మనసుతో శాంతంగా నిస్పష్టంగా నిస్ నిష్పక్షపాత బుద్ధితో సహకరిస్తూ వ్యవహరిస్తూ మంచి చెడుల మధ్యనున్న సూక్ష్మ భేదాలను గుర్తించి మసలుకోవాలి. ఈ ఇంద్రియాలన్నీ మనం అదుపులో ఉంచుకొని అటు ఇటు ఏమన్నా తప్పు మార్గం వెళ్తుందా అని తెలుసుకోవాలి అని అంటున్నాడు. అప్పుడు ఏంటంటే ఇంద్రియాల వల్ల మనం చూసినయి, విన్నది ఇలా వల్ల మన మనసు కూడా చెడు మార్గం వైపు వెళ్ళే దారి ఉంటది. అయి ఎళ్ళకుండా అయి మన ఆధీనంలో ఉంచుకొని ఎప్పటికప్పుడు వ్యవహారాలు ఏదన్నా ఎళ్తుంటే మన అబ్జర్వ్ చేస్తూ వాటిని మంచి మార్గానికి వెళ్ళేట్టుగా మార్చుకోవాలనమాట. అప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే పొలంలో కానీ, మనం గార్డెన్స్‌లో కానీ ఎక్కడైనా సరే ఏమన్నా ఇత్తనాలు చల్లుతారు కదండీ! ఆ ఇత్తనాలు చల్లినప్పుడు చెడు ఏమన్నా పిచ్చి చెట్లు ఏమన్నా మొలిస్తే మనం పీకేస్తాం కదా! కలుపు మొక్కలంటారవి. అవి పీకేస్తున్నట్టు అట్లా అని మనం కూడా ఈ ఇంద్రియాలు ఇలా చూసినప్పుడు, ఏమన్నా పని చెప్పినప్పుడు, లేపోతే వీళ్ళు చేస్తున్నారని చెప్పి అహంతోను ఎట్లా ఒక చేస్తున్నప్పుడు అవన్నీ ఎట్లా తీయాలి అనంటే ధ్యానము, పూజ, సత్సంగ్ ఇలాంటి ఏదైనా సరే ఈ ఈ మార్గాన్ని మనం వెళ్తూ ఉంటే మనకి అలాంటి చెడు మార్గం వైపు వెళ్ళకుండా ఉంటాము. అప్పుడు మనకి నెగెటివ్ ఆలోచనలు కూడా ఉండవు. అవన్నీ ఊరికనే వస్తుంటే ఓహో! ఇట్లా చేస్తే ఇట్లా అవుతది కదా! ఇట్లా తెలుసుకున్నాం కదా! ఇట్లా చేయకూడదు. అందరూ ఒకలాగే చూడాలి. ఆత్మతో చూడాలి. అందరూ ఒకటే అనే భావనతో వస్తదనమాట. లేకపోతే నెగెటివ్ భావన వచ్చేసి మనం మళ్ళా చెడు మార్గం వైపు వెళ్తూ ఉంటామనమాట. అందుకని ఉదాహరణకి ఏం చెప్తున్నాడంటే, మన మనసు ఎప్పుడైనా సరే ప్రశాంతంగా ఉన్నప్పుడు అంటే పనులు చేస్తున్నా అలసిపోయినా అప్పుడే మనము అదుపులో ఉంచుకోవాలనమాట. అప్పుడే మనం ఏంటి అలసిపోయి ఈ పనుంది, ఆ పనుంది టూటా అని మనం కోపత వాళ్ళతో అరవటము, ఇంట్లో పడేయటము, గిన్నెలు ఇసిరేయడము ఇలాంటియన్నీ సహజంగా జరుగుతదనమాట. అలాంటియి ఏం జరగకుండా ఉండాలి అనంటే, నువ్వు అలాంటి టైం అప్పుడే మనసు నిగ్నం చేసుకొని, మంచిగా ప్రశాంతంగా ఆలోచనలు తెచ్చుకోవాలి. ఏం చేస్తే మంచిది అని కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకుంటూ చెయ్యాలనమాట. అలా చేసినప్పుడు మనకి పక్కనోళ్ళ మీద కానీ, పని మీద కానీ కొంచెం ప్రేమ భావం కలుగుతదనమాట. అందుకని మనం ఇలాంటి మార్పులు కొంచెం చిన్న చిన్నంగా మనమే ఎట్లా స్లోగా తెరుచుకుంటూ ఉంటే, అప్పుడు మనం ఎవరితో అన్నా మాట్లాడినా, 10 మందితో కలిసినా, ఇంకా ఈ భావోద్వేగాలు గూడా మనకి వాళ్ళని ఎవరిని చూసినా ప్రేమ తత్వంలోనే ఉండిపోతాం అన్నమాట. అందుకని ఈ భావావేశాలు ఇయన్నీ మనము అనవసరంగా తెచ్చుకొని, కోపతాపాలు తెచ్చుకుంటే, ఇంకా మనం ఎప్పుడు ఎక్కడికెళ్ళినా కానీ, అదే మన మనసులో చెడుగా లోపల నాటుకుపోయి, నీకు మనం ఎంత మారాలని అనుకున్నా కానీ మారకండా ఎందుకంటే మనం దాన్ని ఆధీనంలో పెట్టుకోలేకపోతున్నాం కదా మనసుని. అందుకని ఏం చేయలేకుండా ఉంటాం కాబట్టి, ఇంక మళ్ళా అది కొంచెం స్లోగా శాంతంగా రిలాక్స్‌గా ఉండి మనం చెప్పుకొని, ఇట్లా కాదు, నా తత్వం ఇది కాదు. నేనొచ్చినది వేరే పని మీద మంచిది. ఇట్లా చేసి నేను కర్మలు యాడ్ చేసుకోవడం ఎందుకు? ఇలాంటియన్నీ మనం స్లోగా ఏదో ఒకటి మన మనసు ఎప్పుడు
అనుకుంటూ అలా మార్పులు తెచ్చుకోవాలన్నమాట. ఆడుకోకుండా ఉండాలి. లేదంటే ఎప్పుడు అది మనతో ఆడుకుంటూ ఉంటదన్నమాట. అందుకని మనం శాంతంగా ఇట్లా ఎప్పుడు మన బుద్ధిని అనుసరించి మంచి వైపు వెళ్తున్నామా? చెడు వైపు వెళ్తున్నామా? ఏంటి? ఆ భేదాలు ఏంటి? అని అనుక్షణం అన్నమాట. మనం మైక్రోసాఫ్ట్ లాగా అనుసరిస్తూ ఉండాలి. మనం ఏం చేస్తున్నాం? ప్రతి క్షణం రోజులో ఇవాళ లేచిన దగ్గర నుంచి ఫస్ట్ లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ఇవాళ ఏం మంచి చేసాం, ఏం చెడు చేసాం అనేది తెలుసుకొని రాసుకుంటే రేపు మనం ఏమి చేసుకోవాలి అనేది అవుతుంది. అప్పుడు మన ఆలోచనలు కూడా పొద్దున్న లాగానే ఈ చెయ్యాలి, ఈ పనులు చేయాలి, ఈ అనుకున్నాను, ఒక సంకల్పం బలం చేసుకొని ముందుకెళ్తూ ఉంటే కొంచెం 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 స్లోగా మార్పులు కూడా చెందుతాయి అని చెప్పి చెప్తున్నారు. క్రమ పద్ధతిలో శారీరక కదలికలను చేస్తూ సరియైన సాత్వికాహారం తీసుకుంటూ శరీరాన్ని క్రమ పద్ధతికి తీసుకువచ్చి మార్పులు తీసుకురావాలి. మనసును నిర్దేశించుకోవడానికే ప్రాణాయామాలు అవసరము. ఇంద్రియాలు బయటి వైపు ఆకర్షితం అవ్వకుండా ప్రత్యాహారం ఇవ్వాలి. ధారణ వల్ల ఆత్మ పరిశుద్ధము అవుతుంది. ఉన్నతమైన ధ్యానము సమాధి స్థాయిలో ద్వంద్వాలకు అతీతమవ్వడం జరుగుతుంది. ఆత్మజ్ఞానము కలుగుతుంది. యమ నియమాలు మొదలుకొని సమాధి స్థాయి చేరుకునేసరికి ప్రశాంతత, పరమానందము చేకూరుతాయి. ఏంటంటే క్రమబద్ధ రోజు చేసుకుంటూ కొంచెం 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 స్లోగా మనం చేసుకుంటూ ఉంటే మన శరీర భాగాలు లోపలే కూడా కొంచెం మార్పులు చెంది మనం కూడా సాత్విక ఆహారమే తీసుకోవాలి. కొంచెం ఉప్పులు, కారాలు ఇలాంటి ఏదైనా సరే కాకుండా మనం 3/4 తిని 1/4 ఎప్పుడు కడుపులో ఖాళీగా పెట్టుకోవాలన్నమాట. అట్లా పెట్టుకుంటే మనం ఇలా చిన్న చిన్న మార్పులు రోజు గమనిస్తూ మనం ఎక్కడ తప్పులు అడుగులేస్తున్నాము కొంచెం స్లోగా మార్చుకుంటూ వెళ్తూ ఉంటే పైకి జారటానికి ఈజీగా ఉంటది. అప్పుడు మన మనసు కూడా మన ఆధీనంలో ఉంటది. ఇంకోటేంటంటే ప్రాణాయామాలు, ధ్యానము ఇలాంటివి చేయటం వల్ల కూడా మనకి పక్కా వైపు మన మనసు వేరే వైపు అదే దాని వైపు ఆకర్షణ శక్తి, దుష్ట ప్రభావాలకి మనం ఎళ్ళకుండా ఉంటాము. అప్పుడు మన ఆత్మ గూడా పరిశుద్ధం అవుతది అని చెప్పి చెప్తున్నారు. అప్పుడు ధ్యానము ఇలాంటి సమాధి స్థాయిలో కూడా ఇలా 2 భావాలు ఉండకుండా ఏదో ఒక భావంతోనే ముందుకి వెళ్ళిపోతూ ఉంటామనమాట. అప్పుడు మనకొక ఆత్మకు కూడా జ్ఞానం వస్తది. ఆ ఆత్మ జ్ఞానం రావటం వల్ల మనం సమాధి స్థితికి చేరుకొని పరంపరం చెందటానికి కూడా మోక్ష మార్గానికి కూడా సులభంగా ఉంటది అని చెప్పి చెప్తున్నారు. రాగము, ద్వేషం ఆ, రాగము, ద్వేషము, స్వార్థపరత్వము, కోరికలు, మోస ప్రవృత్తి ఇవన్నీ అవిద్య. అహంకారం వల్ల మనసు నుంచే పుడు అహంకారం వల్ల మనసు నుంచే పుడతాయి. ఇవన్నీ మనసులో ఎల్లప్పుడూ ఉంటాయి. ఎల్లప్పుడూ 100% తెరిచిన మనసుతో ఉండాలి. మనస్ మనసంటేనే మాయ కాబట్టి దానికి బానిసలు కావద్దు. డబ్బు, సంపాదన ఎక్కువగా ఉన్నప్పుడు ఇతరుల బాగోగుల కోసము వాటిని ఖర్చు చేయాలి. ప్రేమ, కరుణ, దయ ఈ గుణాలనే ఎక్కువగా పెంపొందించుకోవాలి. స్వార్థము, దురాశ, పదవి, వ్యామోహము ఇవన్నీ హృదయాన్ని కలుషితం చేస్తాయి. ఈ రాగద్వేషాలు ఇలాంటివన్నీ పగలు పెంచుకోవటం వల్ల అనారోగ్యం కూడా వస్తదని చెప్తున్నారు. ఈ అహంకారం వల్ల మనసులో ఉండే చెడు భావాలకి, లేపోతే ఇదేంటి వీళ్ళు పైకెళ్తున్నారు, వీళ్ళకి చెప్తే ఆహ్, మనము మనకేంటి లాభం అని కొంతమంది మనీతో, కొంతమంది విద్యతో ఇట్లా రకరకాలుగా ఆడుకుంటారనమాట. ఇయన్నీ ఏం కాకుండా ఎప్పుడు మన మనసుతోనే ఉండాలి. కానీ మన మనసుతో ఎప్పుడు చూస్తూ ఉండాలనమాట. 100% ఏంటి మనసంటేనే మనం మాయలో పడిపోతాం అనమాట. అది మనం మంచి మార్గాన వెళ్తున్నామా? చెడు మార్గాన వెళ్తున్నామా? ఒకవేళ చెడు వెళ్తే వాటికి బానిసలైపోయి లొంగిపోతాం అనమాట. ఏదైనా సరే. ఒకవేళ ఎగ్జాంపుల్ మనం ఉపవాసం ఉన్నామనుకోండి. ఇవాళ తినకూడదు. సరే మనం ఉపవాసం అనుకున్నాం అనుకోండి. అదే పద్ధతి ప్రకారము మనం నిగ్రహించుకొని దేవుడి మార్గాన్ని చూస్తూ దేవుడికి సంబంధించి ఇష్టమైన పనులు చేసుకుంటూను ఈ ధ్యాన, సజ్జన సంగత్యాలు ఇలా చేసుకుంటూ వెళ్ళామనుకోండి, మన మనసు మంచిగా మార్గంలో ఎళ్తది. అదే కనుక అయ్యో! ఆ రోజు మనకి
పులిహార అంటే ఇష్టము, బిర్యానీ అంటే ఇష్టము, వేరే వాళ్ళు తింటుంటే మనం దానికి ఇదయ్యాం అనుకోండి, మనసు నిగ్రహం చేసుకోకపోతే లొంగిపోతాం అన్నమాట. అట్లా వెళ్ళిపోయాం అనుకోండి, మనం అనుకున్నది సంకల్ప బలం కానీ మనం అనుకున్నది సాధించలేం అనమాట. అంటే మన మనసు మన మన ఆధీనంలో ఉండకుండా ఉంటది. ఇలాంటి ఏమి చేయకుండా అనవసరం వాటికి పెట్టకుండా అని కూడా చెప్తున్నారు. ఇంకొకటేంటంటే, మనం ఎంత సంపాదించినా కానీ, మన డబ్బులు ఎక్కువున్నా గానీ, ఇతరులు ఎవరన్నా హెల్ప్ చేసే నేచరు, ఈ సత్సంగులకి, అన్నదానానికి, లేని వాళ్ళకి హెల్ప్ చేయమని కూడా చేస్తే మంచిది. ఆ ప్రేమతత్వం, కరుణ, దయ ఇలాంటి క్షమించే గుణాలు ఇలాంటియన్నీ ఎక్కువగా మనకు వస్తాయి అంటున్నాను. అదే మనం నేనెందుకు చేయాలి? నా డబ్బు నేను కష్టపడి సంపాదించాను అని అదే భావనలో ఉన్నామనుకోండి, మనకి దురాశలు, ఇలాంటి స్వార్థ భావాలు ఇయన్నీ మన హృదయాన్ని మళ్ళా మార్చేస్తూ ఉంటది. చెడు మార్గం వైపు వెళ్తూ ఉంటాము అంటున్నారు. అంతే కదండీ! అందరూ బాగుండి ఇంట్లో ఒక్కళ్ళు గనక చెడు మార్గాన వెళ్తూ ఉంటే అది వచ్చి పాయిజన్ ఒక్క ఒక్క మాట మాట్లాడినా గాని టోటల్ అనుకున్న ప్లాన్ కానీ అందరూ మనసుల మీద మనకి ఎఫెక్ట్ పడుతది కదా! అట్లానే ఇది కూడా అంతే అన్నమాట. చేంజ్ అవుతారు. ఎంతమంది మంచిగా ఉన్నా, ఏది చేసినా అని కూడా చెప్తుంది. మనసును ఖాళీగా ఉంచొద్దు. దాన్ని ఏదో ఒక మంచి కార్యక్రమంలో పెడుతూ ఉండాలి. మనసును పనిలో పెడితే అది ఇతరత్ర ఆలోచనలు, కోరికల వైపుకి వెళ్ళదు. మనస్సుని అధీనంలోకి తెచ్చుకోకుంటే అది కోరికల వైపే పరిగెత్తుతూ ఉంటుంది. యాహ్! ఇప్పుడు మన మనసుని ఖాళీగా ఉంచొద్దు అంటున్నాడు. ఏదో ఒక పనిలోనో, మంచి పనో ఏదో ఒకటి బిజీగా పెట్టుకుంటే మంచి కార్యక్రమంలో మనం ఇది తర్వాత అది క్లాసెస్ అయినా, చెప్పటం అయినా, నేర్చుకోవటం అయినా, ప్రాణాయామాలు, యోగా, ఇంట్లో పని ఏదైనా చేయండి. కంటిన్యూయస్‌గా కొంచెం చేస్తూ ఉంటే ఇంక దానికి టైం ఉండదు కాబట్టి మనము ఇతర ఆలోచనలు గాని, చెడు వైపు, కోరికల వైపు గాని వెళ్ళకుండా ఉంటాం. లేదంటే టైం దొరికిందంటే చాలు అది ఎప్పుడు జొరబడదామా అని కోరికల వైపు వెళ్ళటం. ఇక్కడ ఇది చెయ్యాలి, అది చెయ్యాలి. ఇంకా అది మంచిదా కాదా అనే అనుకోలేమనమాట. అది వచ్చిందంటే అది చెయ్యాలి అనే భావనలో ఉండిపోతాం. అది చెప్తున్నాను. ప్రతి మనిషిలోనూ దేవుడున్నాడనే భావనతో ఇతరులకు సేవలు చేస్తూ ఉండాలి. దురలవాట్లకు లోను కాకూడదు. రాగము, ద్వేషము, అహము, కోరికలు ఏమాత్రం మనసులో రానివ్వకుండా జాగ్రత్త పడాలి. యాహ్! అదే ఇందాక అనుకున్నాం కదా మాస్టర్స్, మనం ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడు. ఆత్మ అందరిది. నాలో ఆత్మది భగవంతుడున్నాడు. వాళ్ళలో భగవంతుడున్నాడు అనే భావనతో ఉంటే వాళ్ళకేమన్నా చేయాలన్నా, వాళ్ళేమన్నా అడిగినా, తెలియపోయినా నీకు తెలిస్తే నువ్వు చెయ్యాలి. తెలియకపోతే నాకు తెలీదని చెప్పడం వల్ల తప్పేం లేదు. మనం అలాంటి సేవలు ఇలాంటియన్నీ చేస్తూ వల్ల మన మనసు కూడా మంచిగుంటది. లేదంటే చేయకుండా స్వార్థంతో ఉండి నేనెందుకు చెప్పాలి? వాళ్ళు పైకొస్తారు. నేనింత కష్టపడి ఇన్నాళ్ళు పెట్టి నేర్చుకున్నాను. ఇంత డబ్బులు పెట్టి వాళ్ళు జేసుకోలేరా? వాళ్ళు తెలుసుకోలేరా? ఇలాంటివొచ్చేసరికి రాగం, పగలు, ద్వేషాలు ఒకళ్ళ మీద ఇయన్నీ పెరిగి మళ్ళా కోరికల వైపు మన మనసు మారిపోతదనమాట. ఇలాంటియన్నీ రాకుండా ఉండాలి అంటే జాగ్రత్త పడుతూ మనము మనకు తెలిసింది విద్య అయినా లేకపోతే ఇంకొకటి ఏదైనా సరే మనకు తెలిసింది మనం 10 మందితో పంచుకుంటే మంచిది. అప్పుడు మనం మంచి మార్గాన ఎళ్తూ ఉంటాము. అంటే మనలో ఉన్నాడు దేవుడు వాళ్ళలో ఉన్నాడు. కొంతమంది ఉంటారనమాట. ఎవరికన్నా చెప్పాలి అనంటే ఎగ్జాంపుల్ పిల్లలు చదువులనుకోండి. హై స్కూల్స్ కానీ ఇట్లా ఉన్నారనుకోండి. మా పిల్లలకి టైం లేదు. లేకపోతే మాకు ఇంత ఇది లేదు అని మా పిల్లలకి ఆ క్లాసులు, ఈ క్లాసులని పేరెంట్సే చెప్తారు. వాళ్ళ పిల్లలకి చెప్పాలనున్నా. ఒక్కొక్కళ్ళు పిల్లలు కూడా అట్లానే ఉంటారు. అది మనం పెంచే పెంపకం బట్టి ఉంటదనమాట. మనకు తెలిసింది మనకు పత్రి గారు గూడా అంటారు కదా! నేర్చుకుంటే ఏనే చెప్పండి అని అంటారు కదా! అట్లనే మనకు తెలిసింది మనం చెప్పాలి. ఒకవేళ మన పిల్లలు చదివేటప్పటికి, ఇప్పటికి కొంచెం డిఫరెన్స్ వచ్చిందనుకోండి, మార్పులు చెందుతాయండి. కొంచెం ఆ వెబ్‌సైట్‌లో ఎళ్ళండి, ఇట్లా అప్రోచ్ అవ్వండి అని కొంచెం మెయిన్ ఐడియా ఇస్తే తెలియనోళ్ళకి వాళ్ళకి బావుంటదనమాట. కొంతమంది ఇవ్వరనమాట. అయ్యో! మా పిల్లలు ఇంత కష్టపడి చేశారు. మా పిల్లలు ర్యాంకులు రావు. మీకొస్తాయి. మీరు జేశారు. ఇట్లా అని చెప్పి అలా ఉన్నామనుకోండి, నిజంగా దేవుడు ఆ కోరికల వైపు అట్లా మన ఆధీనంలోకి వెళ్ళిపోయి మనం కింద పడేస్తారు. అది ఇప్పుడు తెలీదనమాట. ఒకప్పుడు తెలుస్తదనమాట. మనకి ఏం తెలుసో అది మనం పంచుకోవాలనమాట. మంచినే పంచుకోవాలి. చెడుని ఎప్పుడు ఎవరు పంచుకోరు కదా! మంచినే చెప్తారు. అది. ఇలాంటియన్నీ మనసులోకి రానీయకుండా మనం జాగ్రత్త పడాలని కూడా చెప్తున్నారు. మనసు ఎప్పుడు ఖాళీగా ఉండదు. అది ఒక సమయంలో ఒకే విషయము ఆబ్జెక్ట్ పైన పనిచేస్తూ ఉంటుంది. ప్రతి క్షణం వస్తువు మారాలి.
మనసుపై గతం తాలూకు ప్రభావం చాలా ఉంటుంది. ప్రమిదలో నూనె ఉన్నంత వరకు ఒత్తి వెలుగుతూ నూనె ఖాళీ అయిపోతే దీపం ఆరిపోయినట్లే మనసు ఉన్నంత వరకు కోరికలు, వ్యామోహాలు పుడుతూనే ఉంటాయి. మనసును తీసేస్తే, శుద్ధి చేస్తే ఇంకా అవన్నీ ఆగిపోతాయి. ఎప్పుడు ఖాళీగా ఉంచొద్దు అని అంటున్నారు. ఖాళీగా ఉన్నది అని అంటే చెడు వైపు, ఈ వస్తువుల వైపు, ఈ పని ఇది చేయాలి, ఇక్కడికెళ్ళాలి, లేపోతే ఆహా! ప్రతి క్షణం ఏదో ఒకటి మారుతూనే ఉంటదనమాట. ఇది తర్వాత అది, అది తర్వాత ఇది అని మారుతూ ఉంటది. చివరికి ఏది చేయకుండా ఉంటామనమాట. అలా వద్దు. మన పూర్వ జరిగిన కూడా మనసు ఖాళీగా ఉంటే పదే పదే ఆలోచిస్తూ ఉంటామనమాట. మనం ఎప్పుడు ఈ సిట్యుయేషన్ తగ్గట్టు మనం చెయ్యాలి. ఫ్యూచర్ గురించి మన చేతుల్లో లేదు. జరిగిపోయిన దాని గురించి కూడా ఆలోచించకూడదు ఎక్కువ. ఆ ప్రభావం వల్ల మన ఆరోగ్యం పాడైపోతది. ఆలోచించి నువ్వేం లేదు. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు అనంటే, ప్రమిదలో నూనె ఉన్నంత వరకు ఒత్తేసామనుకోండి, ఒత్తి తడిచి ఉంటది గాబట్టి అంతసేపు నూనున్నంత సేపు ఎలుగుతదనమాట. అదే నూనె ఆరిపోయి నూనె లేదనుకోండి ప్రమిదలో, ఒట్టి గూడా డ్రై అయిపోతది గాబట్టి కొండెక్కేస్తది త్వరగా. అట్లానే ఉంటది. మన మనసు గూడా అంతే. కోరికలు, వ్యామోహాలు అటువైపు, ఇటువైపు చేయాలని ఉంటది. టైం దొరికితే చాలు. దాన్ని ఆ టైం ఇవ్వకుండా ఎప్పుడు మనసుని బిజీగా పెట్టుకోండి. ఇయన్నీ మన మనసులో ఈ, ఈ భావాలు, చెడు భావాలు లేతే ఏదన్నా ఉందో ఎప్పటికప్పుడు గమనిస్తూ శుద్ధి చేసుకుంటూ ఉంటే మనకి అన్నీ మంచి ఆలోచనలే వస్తది. మంచి మార్గమే ఎళ్తామని గూడా చెప్తున్నాను. ఇదేనండి. నేను చేసుకున్న సంస్కారాల వలన ఒకరికి తండ్రిగా, తల్లిగా, భర్తగా, భార్యగా, పిల్లలుగా, పక్కింటి వారిగా, ధనవంతుడిగా, బీదవాడిగా ఉండడం అనేది అంతా ఊహాలోకమే. కర్మలు తొలగిపోయినప్పుడు పాత పాత్రలు అదృశ్యమై కొత్త పాత్రలు పుడుతూ ఉంటాయి. సంస్కారాలన్నీ సమసిపోనంత వరకు ఈ విష్ణుమాయ జరుగుతూనే ఉంటుంది. ఈ జీవిత సత్యం తెలుసుకుంటే అహంకారం ఉండదు, భావోద్వేగాలు ఉండవు, అనవసరపు ఆలోచనలు రావు. సంపూర్ణ వ్యక్తిత్వంతో ఆరోగ్యవంతంగా జీవించడం సాధ్యపడుతుంది. యాహ్! మనం అంటే కొంతమందికి పూర్వజన్మలో కొంచెం ఎంతవరకు చేశారో వాళ్ళు చేసిన కర్మల ఆధారం పెట్టుకొని లైఫ్ ఉంటదనమాట. ఎంత పర్సెంటేజ్ ఫినిష్ చేశారో అది కంటిన్యూషన్ ఈ జన్మలో కంటిన్యూ అవుతూ ఉంటారనమాట. ఆ సంస్కారాల వల్ల ఎంతమంది మన శరీరం ఈ శరీరం విడిచి ఇంకో శరీరంగా వస్తాం. వీళ్ళందరూ ఒకటేగా ఉండదు. అంతా భగవంతుడు ఒక్కటే. ఈ కర్మలు తొలగిపోయినప్పుడు ఈ పాత్రలు కూడా మారిపోతూ ఉంటది. ఆత్మ ఏదో ఒక్కొక్క శరీరాన్ని విడిచి ఇంకొక శరీరాన్ని వెళ్తూ ఉంటది అని చెప్పి కూడా చెప్తున్నారు. అందుకని మన సంస్కారాలు ఇయన్నీ అంతా ఒక విష్ణు మాయ. విష్ణు ఒక్కడే పుట్టినోడు తప్ప ఇక ఎవ్వరికీ తెలీదు. ఇదంతా ఒక మాయలాగా జరుగుతూ ఉంటది. అందుకని మనం ఈ సత్యం తెలుసుకొని మంచిగా ఉండాలి. మంచిగా ఎదగాలి. సాధ్యమైన సహాయము, సాధ్యమైన తెలిసిన జ్ఞానము 10 మందికి పంచుకోవటము, మంచిగా ఉన్నామనుకోండి, అహంభావం ఇలాంటియన్నీ క్షమించే గుణం ఇయన్నీ వస్తాయన్నమాట. అహంభావం ఇయన్నీ రాకుండా ఉండాలి అనంటే కోపాలు, ద్వేషాలు, పగలు ఇలాంటియేం రాకుండా ఉండాలి అంటే అనవసరమైన ఉపయోగం లేని ఆలోచనలు రాకుండా ఉంటదనమాట. మనం రోజు సజ్జన సాంగత్యము, దేవుడికి దండము, నామము, జపము, లేతే ధ్యానము ఇలాంటివి చేసుకోవటం వల్ల మనకు ఆలోచించే టైం కూడా ఉండదు గాబట్టి మనకు ఇలాంటి అనవసరమైన ఆలోచనలు రావన్నమాట. అప్పుడు మనం సంపూర్ణంగా చాలా ఆరోగ్యంగా ఉంటాము. ఎక్కువ కాలం బ్రతకడానికి కూడా అవకాశం ఉంటది. మనం మోక్ష మార్గానికి చెందటానికి కూడా ఉంటది. ఒకవేళ మనం తప్పు చేసినా కానీ, ఈ ఈ జన్మలో ఇప్పటివరకు తెలియకపోయినా గానీ, మనకు మోక్ష మార్గం ఎళ్ళాలి, భగవంతుల్లో ఐక్యం అవ్వాలి అని అనుకున్నప్పుడు కూడా మనము ఏమనుకుంటామంటే, ఓకే. ఇప్పటివరకు తెలిసి తెలిసి చేశాను. ఇంక నుంచైనా ఇది మార్చుకొని నేను ఇది చెయ్యను అని మారినా కానీ, ఈ జన్మలోనే మనము భగవంతుల్లో ఐక్యం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మీ చుట్టూ ఉన్న బురద అంటుకోకుండా జాగ్రత్త పడండి. మన చుట్టూ ఉన్న చెడును అంటుకోకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. దీనికి గాను ధ్యానం గాని, ధ్యానేతర పద్ధతులు గాని వాడుకోవాలి. అయితే ధ్యానం గాని, ప్రార్థన గాని ఏదైనా గాని రోజు మొత్తం చేయలేం కాబట్టి కొంతసేపు ఆసనాలు, కొంతసేపు ప్రాణాయామం, కొంతసేపు ధ్యానము, కొంతసేపు నామజపము ఇలా చేస్తూ మనస్సుని చెడువైపు వెళ్ళనివ్వకుండా నియంత్రణ చేస్తూ అదుపులో ఉంచుకోవాలి. మన చుట్టూ ఉన్న బురదను అంటుకోకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. ప్రతి పనిలో లీనమై చేస్తూ ఉండాలి. రోజు ఒక గంట మౌనం పాటించాలి.
మౌనం అంటే కేవలం మాట్లాడకుండా కూర్చోవడం కాదు. పంచజ్ఞానేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు మౌనంలో ఉండాలి. వారానికోసారి ఉపవాసం ఉండాలి. ఇవన్నీ మనలో నెగటివిటీ రాకుండా కాపాడుకోవడానికి అభ్యాసాలుగా చేస్తూ ఉండాలి. నెగటివిటీ వస్తే అది మనస్సుని, హృదయాన్ని కలుషితం చేసి చెడు కార్యాలు చేయడానికి ప్రేరేపిస్తుంది. చెడు ఆలోచనలు మనలో కలుషితాన్ని తీసుకువచ్చి మనల్ని కుదిపేసి అలజడిని తీసుకువస్తుంది. ఒక్కొక్కసారి మనం ఉన్న ఇప్పుడు అదే ఇందాక చెప్పా కదండీ! ఇంట్లో అందరూ ఉండి ఒకళ్ళు చెడు ఉన్నా కానీ, అందరి భావజాలాలు ఎప్పుడు చూసినా కొంతమంది అంటారు. ఎప్పుడు చూసినా మీ పద్ధతి ప్రకారమే పోతున్నారు. మాది ఒక్కసారి ఎందుకు ట్రై చేయకూడదు అని అన్నామంటే, అది కరెక్ట్ మంచి మార్గంలో అతను చెప్పింది కరెక్ట్ అని అర్థం చేసుకొని వెళ్తే పర్లేదనమాట. అతను చెప్పింది ఏదో అతనికి ఇంకొక ప్లానేసి వీళ్ళని ఎట్లా పడగొట్టాలి. బిజినెస్‌ల్లో అయినా, లేతే ఉద్యోగంలో అయినా, ఇంకొక విధంగా ఏదైనా సరే. ఇప్పుడు అనుకున్నాడనుకోండి, అది మనకు తెలీదు. అప్పుడు మాయలో పడిపోతాం కాబట్టి చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయన్నమాట. ఆ చెడుని మనకి ఎక్కడున్నా చుట్టుపక్కల, పక్కలనే కాదు, టీవీల్లోనే కాదు, ఏదైనా సరే ఎక్కడున్నా చెడుని అంటుకోకుండా కొంచెం అబ్జర్వ్ చేస్తూ జాగ్రత్తగా చుట్టుపక్కల ఉన్న ఏదైనా సరే జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. అది రావాలి మనం చెడుకి 24 గంటలు మనం ఖాళీగా ఉండకుండా కాసేపు ధ్యానము, ప్రాణాయామాలు, యోగాలు, ఆసనాలు ఎందుకంటే రోజంతా చేయలేం కదండీ మొత్తము. అందుకని చెప్పి అతను ఏమంటున్నాడంటే స్ప్లిట్ చేసుకొని కొంచెం టైం ఇది, కొంచెం టైం బుక్ రీడింగ్ ఇలా చేస్తూ ఉంటే ఇంక అప్పుడు మనకి గ్యాప్ ఉండదు గాబట్టి మనం ఇది తర్వాత అది ఇంట్లో కుటుంబ ధర్మం పాటిస్తూ ఇయన్నీ చేసుకుంటూ ఉంటే మనకి చెడు వైపు వెళ్ళనీకుండా మనసుని నియంత్రణలో ఉంచుకొని మన అదుపులో ఉంటది అని చెప్తున్నాడు. కానీ మనకు చుట్టుపక్కల ఎప్పుడన్నా ఎక్కడ 10 మందిలో వెళ్ళినప్పుడు గ్రూప్‌లో కానీ, లేకపోతే ఏమన్నా బర్త్‌డే పార్టీస్ కానీ ఇట్లా వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఏదైనా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకే. చెడుని మనం తీసుకోకుండా ఒకవేళ విన్నా కానీ మనం మనసుకి పట్టించుకోకుండా అంతటితో అక్కడ వదిలేసేసుకొని మన అదుపులో ఉన్నామనుకోండి మనకు అంటకుండా ఉంటది. లేదంటే వాళ్ళతో పాటు నెగటివిటీ గూడా మనకొచ్చేస్తది. ఆ నెగెటివ్‌లో వచ్చేసి అదే ఎఫెక్ట్ ఇంటికొచ్చి ఇంకా వాళ్ళెట్లా ఉన్నారు, వీళ్ళెట్లా చీరలు కట్టారు, వీళ్ళు ఏ మాటలన్నారు, ఇంకొకళ్ళ గురించి మనం చెడు మాట్లాడటం, లేతే ఇట్లా జరిగిందంటారు. ఇలాంటియి ఏం కాకుండా రోజుకి కొంతసేపన్నా మౌనంగా ఉండాలి. ఒక గంట సేపు అలవర్చుకోవాలి. అప్పుడు మనం ఒక గంట, కొన్నాళ్ళైన తర్వాత 2 గంటలు అట్లా వారానికి పెంచుకుంటూ పోతే మనకి శుద్ధవుతూ ఉంటది. లోపలంతా క్లెన్స్ అవుతది అని కూడా చెప్తున్నారు. మౌనం ఒకటే కాదండి. ఉత్తగా మాట్లాడటం కాదు. మన గ్రాంద్రియాలని లోపలని కూడా మన కర్మేంద్రియాలు ఇయన్నీ వల్ల కూడా లోపల మన ఆధీనంలో ఉంటాయి. అప్పుడు వారానికొకసారి ఉపవాసం కూడా ఉండాలి. అప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ కానీ ఏదైనా సరే మనకి క్లెన్స్ అవుతూ ఉంటదన్నమాట. ఆరోగ్యానికి కూడా భగవంతుడిని చేరటానికి కూడా సులభమైన మార్గం అని కూడా చెప్తున్నారు. ఇవన్నీ ఏంటి అంటే నెగటివిటీని ఇలాంటియి ఏం తీసుకోకుండా ఉంటామనమాట. ఇయన్నీ మన ఆధీనంలో ఉంటది. మనం చెప్పినట్టు ఉంటే. అదే మనము రోజు ఉపవాసాలు ఉండకుండా తింటూ ఉన్నామనుకోండి, అప్పుడేమవుతది, అది లోపలున్న శరీర భాగాలు కూడా మనం మనం పని చేయకుండా అదే అనారోగ్యానికి గురవ్వటం ఇలాంటియన్నీ అవుతూ ఉంటాయని చెప్తే అంటున్నారు. అందుకని ఈ నెగటివిటీ గాని ఏదైనా సరే మన మనసుకి రానీకుండా ఉండాలి. ఉదయం మంచిగా చెడు కార్యక్రమాల వైపు, చెడు వినకండా, చెడు చూడకండా, చెడు మాట్లాడకండా ఇంకిలాంటియన్నీ ఉండాలి అని అంటే, మనం శుద్ధి చేసుకొని, మనల్ని మనం అబ్జర్వ్ చేసుకొని, ప్రతి క్షణం ఏ మార్గంలో నడుస్తున్నాం, ఏం చేస్తున్నాం, అలర్ట్ ఇచ్చుకుంటూ ఈ మౌనం పద్ధతి, ధ్యానాలు ఇలాంటియన్నీ చేసుకోవాలి. అప్పుడు మన ఆధీనంలో ఉంటాయి మనసు. ఆధీనంలో ఉంటే ఆరోగ్యం బావుంటది అని కూడా చెప్తున్నాడు. ఆధార్ మటికి బాగా అనుభవించి లీనమై రాసినట్టున్నాడు. ఇది నీకు అవును. 100% చెప్తున్నాడు. అవునండి. మంచి విషయాల వైపు మనసును కేంద్రీకృతం చేయాలి. మంచి ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతూ ఉండాలి. సత్సంగ్‌లో పాల్గొంటూ ఉండాలి. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మనలో ఉండే తృష్ణ, ప్రాపంచిక వ్యామోహాలు తగ్గుతాయి. మనసుని ఎల్లప్పుడూ చెడు విషయాల వైపు వెళ్ళకుండా కనిపెడుతూ, కంట్రోల్ చేస్తూ, కడుగుతూ, శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఎల్లప్పుడూ అలర్ట్‌గా, వేకువతో ఉండాలి. ఆలోచన అంటేనే కోరిక.
మనసే ఆలోచనల నిలయం కాబట్టి సాధ్యమైనంత వరకు పాజిటివ్ ఆలోచనల వైపు మనసుని మళ్లించాలి. ఏమైనా పనులు చేయాలన్నా కానీ మన మనసుని మనం కేంద్రీకరించాలి. దాని మీద శ్రద్ధ పెట్టి పనులు చేయాలనమాట. అప్పుడు మనం అది ఎట్లా వస్తది అనంటే మంచి మంచి గ్రంథాలు చదవటము, మనకు తెలియపోయినా గ్రంథాల నుంచి నేర్చుకోవటము, లేదా మన సీనియర్ మాస్టర్స్ నుంచైనా మనం చేసినోళ్ళు ఉంటారు కదా! అనుభవాలు వాళ్ళు వస్తుంటే ఇట్లా వస్తుంది ఏం చేయాలి అనేది కూడా వాళ్ళ ద్వారా కూడా తెలుసుకోవచ్చనమాట. ఇలాంటి సత్సంగులు, బుక్ రీడింగ్ ఇలాంటివి మంచి ధ్యానము, జపము ఇంక ఇలాంటియన్నీ చేస్తూ ఉంటే మనలో ఉన్న టైం కూడా ఉండవు కదండీ! అప్పుడు గ్యాప్ ఉండకుండా ఉంటాయి కాబట్టి మనలో ఉండే ఇయన్నీ చెడు మార్గాల వైపు ఈ తృష్ణ లేపోతే ఏముందంటే వీళ్ళు ఇంత పెట్టి పెళ్ళిళ్ళు చేశారు. లేపోతే వీళ్ళు ఇంత బట్టి బర్త్‌డే పార్టీలు చేశారు. ఇట్లా అనగానే అదే మనం ఇంకా ఇంతకన్నా వీళ్ళని మించిపోయాలి. ఏ కొత్త వెరైటీ పెట్టాలి. ఎంత తింటున్నారు? ఎంత వేస్ట్ చేస్తున్నాము? ఏంటి మన సంపాదనను కూడా చూసుకోరనమాట. కొంతమంది ఇండియాలో కానీ, ఇక్కడ కానీ ఎక్కడైనా సరే. చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఆ మోహంలో పడిపోతాం. ఇయన్నీ తగ్గిస్తూ ఉండాలి అని అంటే, మనం ఈ సత్సంగులు, మంచి పుస్తకాలు చదువుతూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటదనమాట. అప్పుడు మన మనసు చెడు ఆలోచనల వైపు వెళ్ళకుండా ఉంటదనమాట. ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటూ, మన ఆధీనంలో పెట్టుకుంటూ ఏమన్నా వెళ్తున్నా కానీ, ఓహ్! ఇదెళ్ళాను, ఇట్లా చేశాను. దాన్ని అప్పటికప్పుడే మనం అంటారు కదండీ! విషం మింగితే ఎమ్మటే తెలియకుండా ఏయో తింటారు. ఈ పాయిజన్ తిన్నా, ఏమన్నా చేసినా ఇన్ని గంటల లోపల మనం కక్కితే బానే ఉంటది. లేపోతే లోపలికెళ్ళి ఇంకా హెల్త్‌కి ప్రాబ్లమ్ అంటారు కదా! అది అలాంటియన్నీ చెడు వినకండా 10 మందిలో కలిసినా కానీ, పేరంటానికెళ్ళినా, ఏది ఎళ్ళినా, ఎవరు ఏమన్నా గానీ, మనం ఎలా ఉండాలో అలానే ఉండాలి. అంతేకాని ఎవరో కోసము మనం ఉండటము, వాళ్ళ కోసం మనం మార్చుకోకూడదు. అయ్యో! నలుగురు అట్లా ఉన్నారు. మనం ఒక్కళ్ళు ఉన్నామంటే మనం ఇంతే ఉంటాం. అంతే ఉండాలి. అంతేకాని నలుగురు అట్లా ఉన్నారు. మనం ఒక్కడిని రివర్స్‌గా చూస్తున్నారంటే, అంటే మనం మంచోళ్ళం. కానీ వాళ్ళ దృష్టిలో వాళ్ళేంటి చెడు మార్గం వైపు వెళ్తున్నారు, ఐక్యమయ్యారని అనుకుంటాం. మనలో ఎవరు లేకపోయినా మనం ఒక్కళ్ళం ఉన్నా గాని, మనం చేసే మంచి మార్గం అనుకోండి మనకి. మనం మంచి మార్గంలో ఉంటాం గాబట్టి మనకెప్పుడు ఆరోగ్యంగా ఉంటాము. మంచి పాజిటివ్ ఆలోచనలు రావటము, అది ఎట్లా ఆ రోజల్లా ఎట్లా ఆ ఆలోచనల్ని వాడుకోవాలి ఆ డేలో, ఏమేం చెయ్యాలి, ఇంకా ఎట్లా ఎదగాలి మనము స్పిరిచువాలిటీలో కానీ, ఏదైనా సరే మనం ఎట్లా ఎదగాలి, మనం ఎక్కడెక్కడ మనకి బ్రేకులు పడుతున్నాయి, ఎలా అని కూడా తెలుసుకోవాలనమాట. అప్పుడు మనం అలర్ట్‌గా ఉంటామనమాట. ఎప్పటికప్పుడు ఏం జేస్తున్నాం, ఏం చెయ్యాలి, ఇంకా ఏది ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇయన్నీ చేసుకుంటూ ఉంటే మనం ఒక ఆలోచనలు కూడా మంచిగా ఉంటాయన్నమాట. ఆ కోరికల వైపు లేపోతంటే ఏంటంటే, ఈ సినిమాకెళ్దామా? లేపోతే ఇది కొత్త సినిమా రిలీజ్ అయింది. అక్కడికెళ్ళి చూసేది లేదు, పెట్టేది లేదు. ఈలలేస్తారు. ఆ చెడు అదంతా అంటుకొనొస్తాం. ఒకవేళ ఫ్యామిలీ వాళ్ళు అడిగి ఎళ్ళినా కానీ ఎంతవరకు అంతవరకే చూడాలనమాట. ఆళ్ళకి కూడా టైమ్ స్పెండ్ చేయాలి కాబట్టి మనం ఎళ్లి చెడుని తీసుకోకుండా మంచిది ఎంతవరకు మంచిదో మంచిని పట్టించుకోవాలి. చెడుని తీసేయాలన్నమాట. ఇదన్నీ సాధ్యమైనంత వరకు మార్పు చెందుతూ ఉంటే మనం పాజిటివ్ ఆలోచనల వైపు మన మనసుని మారుస్తూ ఉండాలన్నమాట. చెడు వైపు ఎళ్ళకండా. మనిషి అంటేనే మనసు, ఇంద్రియాలు, అహము ఇవన్నీ ఉన్నందువల్ల తానెవరో తనకు తెలియని అవిద్యలో ఉంటూ పదవి, హోదా, డబ్బు, ఆస్తుల వైపు పరుగులు పెడుతూ నిజతత్వాన్ని కోల్పోతున్నాడు. అవిద్య వల్లనే అస్మిత, రాగ, ద్వేష, రాగద్వేష అభినివేశాలు వస్తున్నాయి. ఇవన్నీ రాకుండా చూసుకోవడానికి ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలు చేస్తూ ఉండాలి. ఆసనాలు శరీరంలో ఒక క్రమ పద్ధతిలో కదలికలను తీసుకువస్తాయి. ప్రాణాయామం సాధన మనస్సుని కంట్రోల్ చేస్తుంది. ఇంద్రియాలను బయటి వ్యామోహాలకు తలొగ్గకుండా అంతర్ముఖం చేయడానికి ప్రత్యాహారం చేయాలి. ధారణ చేస్తూ మనస్సుని అటూ ఇటూ వెళ్ళనివ్వకుండా ఏకాగ్రతతో నిశ్చల స్థితికి తెచ్చుకోవాలి. ఏకాగ్ర చిత్తంతో ధారణ ధారణంలో ధారణలో ఎక్కువసేపు ఉండడమే ధ్యానము. విడవకుండా ఏకధాటిగా ధ్యానం చేయడమే సమాధి స్థితి.
మన మనిషి అంటేనే మనలో ఉన్న మనసు, ఇంద్రియాలు, ఈ అహం లాంటివి. ఇవన్నీ ఉండకుండా ఉండాలి అని అంటే మనం ఏ కొంతమంది ఉంటారండి పదవిలో ఉండి నేను మీకు చేసేదేంటి? అది నిజంగా వాళ్ళు ఎంత కష్టతరంలో ఉండి చదువు కోసం కానీ మేము పెట్టుకోలేమని అడుగుతున్నారా? మనం అనేది చెయ్యాలి. ఒక్కొక్కళ్ళు పదవుల్లో ఉండి మర్చిపోతారనమాట. ఉద్యోగాల్లో ఉన్నా గానీ మేనేజర్ పొజిషన్‌లో ఉన్నాననుకో, నేను మేనేజర్ పొజిషన్‌లో ఉన్నాను. నిన్ను రెస్పెక్ట్ ఇచ్చేదేంటి? నిన్ను పట్టించుకునేదేంటి? నువ్వు చెప్తే నేను వినేదేంటి? తెలియపోయినా అదంతా అహంభావంలో ఉంటూ ఉంటామనమాట. డబ్బు, ఈ ఆస్తులు ఇయ్యే కాదు మనకి. వీటి వైపు ఎప్పుడు పరిగెడుతూ ఉంటాం. ఆ పరిగెత్తటం వల్ల అనారోగ్యాలు వస్తది. నువ్వు మళ్ళా కర్మలు మూట కట్టుకుంటూ ఉంటావు. మళ్ళా జన్మ తీసుకొని మళ్ళా ఎంతవరకు ఇక్కడ ఆగిపోయిందో నీ లైఫ్ మళ్ళీ కంటిన్యూషన్ వస్తూ ఉంటదనమాట. ఇయన్నీ కోల్పోతూ ఉంటావు. ఇది కాదు నీకు కావాల్సింది. ఇలా ఇలా ఉండటం వల్ల రాగద్వేషాలు, పగలు ఇయన్నీ పెంచుకుంటూ ఉంటావు. లేదా వాడు BMW కార్ కొన్నారు. ఇలా ఏదైనా సరే ఇంకా ఇలాంటియన్నీ కోరికలు లేదంటే ఇప్పుడు మనం ఒకటి ఉందనుకోండి, ఇల్లు ఉందనుకోండి, ఉండటానికి ఉంది చాలు అని మనం మంచి భావనతో ఉండి, మనకు ఎవరికైనా లేని వాళ్ళకో, లేకపోతే విద్య కావాల్సిన వాళ్ళకో, మన దగ్గర ఏదుందో మనీ లేకపోయినా కానీ, మన దగ్గర నాలెడ్జ్ కానీ, విద్యను గాని మనం దానం చెప్పాలి వాళ్ళకి. మన దగ్గర ఏదుంటే అది చెప్తామనుకోండి, అది మంచి పద్ధతి. అయ్యో! మన దగ్గర లేదు కదా! నా దగ్గరే లేదు. నువ్వొచ్చి నా దగ్గర అడుగుతున్నావేంటి అని చెప్పేసి కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారనమాట. అలాంటి అదేం కాదు. మనము ఇవన్నీ ఇలాంటి చెడు ఆలోచనలు, పగలు, ద్వేషాలు రాకుండా మంచి భావనలో ఉండాలి అనంటే ఆసనాలు, ప్రాణాయామం చేస్తూ ఉంటే ఎప్పటికప్పుడు మన శరీర భాగాలు కదులుతూ ఉంటాయి కాబట్టి, ఆ శరీర భాగాల కదలిక వల్ల కూడా లేకపోతే ఏమవుతదండి ఎగ్జాంపుల్ వింటరే ఉంది ఇప్పుడు మనకి. మనం ఇలా క్లాసెస్ చెప్పుకుంటూ వీడప్పుడు టైం దొరికినప్పుడు బాడీని కదిలిస్తూ ఉంటే ఎందుకంటే సమ్మర్ అందరూ వాకింగ్ బయట చూస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. వింటర్ వచ్చేసరికి లోపల స్ట్రక్ అయిపోతాం. అందుకని మనం కదలికలు బాడీ అవయవాల కదలిక వల్ల కూడా మనకి చెడు వైపు ఎళ్ళకుండా ఉంటదనమాట. లేతే మన మనసు అది చేయాలి, ఇది చేయాలి అంట ఏం చేయకుండా బద్ధకం, మలబద్ధకాలు ఇలాంటియన్నీ వచ్చి అనారోగ్య పాడవుతూ ఉంటామనమాట. అప్పుడు ఈ ప్రాణాయామం ఇయన్నీ చేయటం వల్ల మన మనసు కూడా మన ఆధీనంలో ఉంటదనమాట. ఇయన్నీ వ్యామోహాలు ఇలాంటియన్నీ చేయకుండా ఉండాలి అని అంటే మనము మనసుని ఎప్పుడు అటు ఇటు వెళ్ళకుండా ఏకాగ్రతతో ఉండాలి అనంటే ధ్యానం చేస్తూ ఉండాలి. ఆ ధ్యానం ఎక్కువ సేపు చేస్తూ ఉన్నా గానీ మంచిదే అని ఏకాగ్రతగా ఒకేసారి 2 గంటలు కూర్చోవటము. మీకు కుదిరినప్పుడు. కుదరనోళ్ళు ఎటు ఎంతసేపు కుదిరితే అంతసేపు కూర్చుంటే మంచిది. అలా కొంతసేపు చేయటము, మన పనులు చేసుకోవటం, మళ్ళా టైం దొరికితే ధ్యానాలు చేయటం, వ్యాయామాలు చేయటము ఇలాంటియన్నీ చేస్తూ ఉండాలి. అప్పుడు మనం సమాధి స్థితికిలోకెళ్ళిపోతాం. సమాధి స్థితి చేరిన దగ్గర నుంచి మనం ఇంకా భగవంతుడిలో ఐక్యం అవ్వటానికి సులభ మార్గం అని కూడా చెప్తున్నారు. మనస్సుని నియంత్రించి ప్రశాంతతను తెచ్చుకోవడానికి అప్పుడప్పుడు దేవాలయాలకి, చర్చిలకి, గురుద్వారా లాంటి పవిత్రమైన స్థలాలకి వెళ్తూ ఉండాలి. ఇతరులకు సేవ చేయడమే నారాయణ సేవగా భావించి సేవలు చేస్తూ ఉండాలి. దీనివల్ల క్రమంగా మనసులో పవిత్ర భావాలు కలుగుతాయి. మనస్సుని చెడువైపు, వ్యామోహాల వైపు వెళ్ళనీయకుండా ఏ పద్ధతిని వదలకుండా ఏదో ఒక కర్మలో కేంద్రీకృతం చేయాలి. సంపూర్ణత్వము రానంత వరకు ఏదో ఒక సందర్భంలో వక్రమార్గాల వైపు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సంపూర్ణత్వాన్ని పొంది ముందుకు సాగాలి. అప్పుడే ప్రతి విషయంలోనూ మనం సరి అయిన మార్గంలో వెళ్ళగలుగుతాము. ఇక్కడి వరకు ఆపేద్దామండి. మనసుని మనం నియంత్రించుకొని ఒక ప్రశాంతత తెచ్చుకోవాలి. అది ఎప్పుడు ఎలా వస్తది మనం ప్రశాంతత అంటే మనకి టైం దొరికినప్పుడు అప్పుడప్పుడు కుదిరినప్పుడు ఇలా దేవాలయాలకి ఎవరు ఎవరు ఏది నమ్మితే చర్చిలకి, గురుద్వారాలకి ఇలాంటి ప్రత్యేకమైన స్థలాలు ఉంటాయి కదా! ఆ ప్లేసెస్‌కి వెళ్తూ ఉండాలనమాట. అలా వెళ్తూ ఉండటం వల్ల కూడా మనకి కొంచెం అక్కడికెళ్ళినా లేతే సీనియర్స్ ఎవరన్నా ఉన్నా మనం వాళ్ళకి సేవ చేయటము, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడము ఇలాంటివి చేయటం వల్ల కూడా మనము ఇది నారాయణ సేవలాగా దేవుడు ఏదన్నా అండి కర్మలు చేస్తూ ఉండాలి. మనం ఈ భూమి మీదకి ఎందుకొచ్చామని తెలుసుకుంటూ ఉండాలి. కర్మలు ఏ పనులు చేయాలో అది చెయ్యాలన్నమాట. చేస్తూ మనం ఇది ఏ పని చేసినా గానీ భగవంతుడి కొరకు చేస్తున్నాము. నారాయణ సేవగా భావించి చెయ్యాలన్నమాట. దేవుడి కొరకే చేస్తున్నాము. ఇప్పుడు ఉద్యోగం ఉందనుకోండి ఎగ్జాంపుల్. ఉద్యోగం వచ్చింది అని అంటే నా కుటుంబ ఆధారం కోసం అని కాదు. భగవంతుడు నాకిచ్చాడు. నిజాయితీగా చెయ్యాలి. ఒకళ్ళని మోసగించి, చీట్ చేసి, ఇలా చేసి పైకొచ్చడం వల్ల
నీ లెక్కలో అక్కడ నెగటివిటీ అన్ని నువ్వు కర్మలు యాడ్ చేసుకుంటూ ఉంటావు అనమాట. ఇలా కాదు, నిజాయితీగా ఉండాలి. నాకు భగవంతుడు ఇచ్చాడు సేవ, ఆ సేవ కొరకు నేను నిమగ్నమై చేస్తున్నాను. అదే వ్యాపారం అనుకోండి, వ్యాపారం కూడా అంత నిజాయితీగా చెయ్యాలి. నా కుటుంబం పోషించుకుంటున్న కొరకు భగవంతుడు నాకు ఇచ్చాడు, ఇది నాకు ఒక సేవ లాంటిది అని అనుకొని ఆ భావనలో చేసామనుకోండి, ఆ భగవంతుడు నీకు ఏ ఇబ్బందులు నీ ఇంట్లో కానీ ఏది రాకుండా చూసుకుంటాడనమాట. అదే భావనలో ఉండాలి. అప్పుడు మనకి ఇలాంటి భావాలన్నీ మన మనసులో మంచిగా కదులుతాయని చెప్తున్నారు. లేదు అంటే ఇంక మనం చెడు వైపు వెళ్ళటము, అంతే. ఈ తాగుడులు, లేకపోతే ఆహ్, డబ్బులు ఎగరకొట్టటాలు ఇలాంటివి చేస్తావు. నువ్వు ఇప్పుడు ఒక రూపాయి ఎగరకొట్టావనుకోండి, బిజినెస్‌లో అయినా, ఉద్యోగంలో అయినా, అయినోళ్ళైనా, రిలేటివ్స్ ఎవరైనా ఎగొట్టారనుకోండి, వాళ్ళకప్పుడు తెలీదనమాట. ఆడు చెడు మార్గం వెళ్తున్నాడని తెలీదనమాట. కానీ మనం క్షమిస్తాం. మంచి మార్గంలో మనం ఉన్నామనుకోండి, మనం స్పిరిచువాలిటీలో గాని ఇట్లా ఉన్నోళ్ళు మనం క్షమిస్తాం. ఓకే. వాడట్లా చేశాడని మనం వదిలేస్తాం. కానీ అతను ఇబ్బంది వచ్చినప్పుడల్లా ఎల్లప్పుడూ అయ్యో! మనం వాళ్ళకి చెడు చేశామే అనే ఎప్పుడు అలర్ట్ వాళ్ళకి గుర్తొస్తూ ఉంటదనమాట. ప్రతి నిమిషం వాళ్ళకి గుర్తొస్తది. నేనిట్లా చేయకుండా ఉండాల్సింది. అయిపోయింది, పొరపాటు చేశా అని. అది పొరపాటు చేశానని తెలుసుకొని కొంతమంది వచ్చి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొంతమందేంటంటే చేశానని అంటారు. వాళ్ళలో వాళ్ళు మనసులో ఆవేదన ఇలాంటియన్నీ బాగా ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట. ఈ ఇబ్బందులు పడటం వల్ల అనారోగ్యాలు, చెడు ఆలోచనల వైపు పోవడానికి ఇలా వస్తాయన్నమాట. అప్పుడు మనం అనుకున్న ఏ పని మీద వచ్చామో అది మనం పూర్తి చేయలేమన్నమాట. అప్పుడే ప్రతి విషయంలో మనం సరైన మార్గంలో వెళ్తామా లేదా అనేది కూడా మనకు తెలీదన్నమాట. అందుకని అప్పుడు మనం ఎన్నుకున్న మార్గం మంచిదా? కరెక్ట్. మనం మంచి వైపు వెళ్తున్నామా? మనం మంచి చేస్తున్నామా? మనకు తెలిసింది చేయాలి. హెల్ప్ చేయడం కానీ ఏదైనా సరే ఇట్లా మన మంచి మార్గంలో చేస్తూ ఉంటే బావుంటది అని అనుకుంటాం. మాస్టర్స్ ఎవరన్నా ఏమన్నా మాట్లాడితే మాట్లాడండి. షేర్ చేసుకుందాం డిస్కషన్.